ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యే నమ. ఓం శ్రీమాత్రే నమ. భక్తులందరికీ కూడా, ప్రేక్షక మహాశైలందరికీ, భక్తులందరికీ నమస్కారములు. మనకు ప్రతి నిత్యము కూడా జీవితంలో అనేకమైనటువంటి సుఖదుఖాలతో జీవితం నిండి ఉంటుంది. ఈ సుఖదుఖాల్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రతి నిత్యం కూడా ఎవరికి ఏదో ఒక కష్టం అనేది ఎదుర్కొని ఉంటూ ఉంటారు. అది ఏ రకంగా కూడా మనకు లాభసాటి కాగా ఇంకా పైగా దాని ఎంతో కష్టములన్నీ కూడా ఇంకా వ్యతిరేకమైన చర్యలకు వెళ్తూ ఉంటుంది. మరి వీటిని మనము ఎలా ఎదుర్కొని పైకి రాగలము అనేటువంటి సందేహం అనేది ప్రతి మనిషికి ఉంటుంది. మరి వీటి నుంచి మనం బయటికి పడడం ఎలా? దానిలో ఉండేటువంటి ఆ యొక్క దరిద్ర దేవత అని మనం ఏదైతే అనుకుంటామో, ఏది మొదలుపెట్టినా మనకు రివర్స్ కావటమనో, ఏది మొదలుపెట్టినా మనకు ఆటంకాలు ఉండటమో జరుగుతూ ఉంటుంది. ఆ పనులన్నీ జాప్యం జరుగుతూ ఉండడం వల్ల నిరాశ నిస్పృహలోని ఎప్పటికీ మనం ఎంత చేసినా ఇంతేనా మన జీవితం అని ఒక ఆలోచనలో ఉంటాం. కాబట్టి దానికి మనము అనేక విధమైనటువంటి మార్గాలు అనేటువంటివి సూచించబడుతున్నాయి. మరి ఆ మార్గాల్లో ముఖ్యంగా మనము ఈ 12 రాసుల వారికి ప్రతినిత్యము కూడా ఏదో ఒక కష్టంతో బయటపడటానికి ఏ విధమైనటువంటి పరిష్కారాన్ని చూసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి దానికి సంబంధించి అలక్ష్మీ నిరహరణ అంటే మన దరిద్ర దేవతని సంస్కృతంలో అలక్ష్మీ నిరహరణార్థం అని అంటాం. అంటే అలక్ష్మి అంటే స్థిరమైనటువంటి లక్ష్మి కాకుండా మన ఇంట్లో వస్తువు వెళ్ళిపోయేటువంటి లక్ష్మిని అలక్ష్మి అంటాం. కాబట్టి అటువంటివి కాకుండా స్థిరమైన లక్ష్మి మన ఇంట్లో నివాసం ఉండేటట్టుగా మనం ఏం పాటించాలి, దానికి ఏమిటి పరిష్కారం అనేటువంటిది ఈ 12 రాసుల్లో మనకు అశ్విన్యాది నక్షత్రాదులు అట్లానే చేసుకోవాల్సినటువంటి పరిహారాలు అనేది ఈ యొక్క ఏ విధానంలో మనం చేసుకోవాలి, ఏ దేవతను ఆరాధన చేయాలి అనేది ప్రత్యేకంగా మనం సూచించబడుతుంది. అందరూ కూడా భక్తులు ఈ యొక్క జరుగుతున్నటువంటి ఏదైతే వీడియో అంతా కూడా తిలకించి పూర్తిగా దానిలో క్రమబద్ధంగా చేసుకొని ఆ పరిహార మార్గాలు ఎంచుకొని పరిష్కారం తీసుకొని దేవకృప అనుగ్రహం కలిగి అలక్ష్మి నిరహరణమై స్థిరలక్ష్మి కలగాలని కోరుకుంటూ ఆ దరిద్ర దేవత ఏదైనటువంటి జ్యేష్ఠాదేవి అని కూడా అంటారు. జ్యేష్ఠాదేవి అంటే లక్ష్మీదేవి యొక్క అరికాల్లో ఉంటుంది. ఆ జ్యేష్ఠాదేవి ఏదైతే ఉంటుందో, ఎప్పుడైతే మన ఇంట్లో లక్ష్మి వెళ్ళిపోతుందో వెంటనే జ్యేష్ఠాదేవి ఇంటికి వస్తుంది. కాబట్టి జ్యేష్ఠాదేవి నిర్హరణార్థం. అందుకనే జ్యేష్ఠ మాసంలో అందరూ కూడా అన్ని దేవతామూర్తులకి వసంతోత్సవాలు చేస్తారు. ఎందుకంటే వసంతోత్సవంతో ఏదైనా కూడా అలక్ష్మి అనేది ఏదైతే అక్కడ క్షేత్రంలో కనుక ప్రవేశించినట్లయితే ఆ అలక్ష్ములన్నీ కూడా తొలగిపోయి స్థిరమైన లక్ష్మి పొందటానికి దేవతా స్వరూపానికి కూడా ఆ యొక్క దృష్టి దోషాలన్నీ కూడా, ఆ దృష్టి అంటే కొంతమంది ఆ దేవుణ్ణి చూడంగానే కూడా అన్ని విధాలుగా కూడా స్వామి మనందరికీ కూడా నరదృష్టి నరఘోషలు అన్నీ అందరికీ ఉంటాయి. అవన్నీ తొలగింపజేయాలని దేవుడి దగ్గరికి వెళ్తాం. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనము అక్కడ ఆయనకి వేసినటువంటి ఈ యొక్క ఆహారాలు ఇవే చూస్తాం, కానీ దేవుడు అనుగ్రహం కలగాలని ఎవరు కోరుకోరు. అక్కడ వెళ్తే కొంతమంది దైవత్వాన్ని కూడా మనం అక్కడ చూసి ఆ స్వామి స్వరూపం లీలా వినోదాలు అనేకం కూడా ఉన్నాయి అక్కడే. అంటే ప్రతిదీ కూడా క్షేత్రంలో మనం చూడవలసినటువంటి క్షేత్రాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పరిష్కార మార్గంగా సూచిస్తూ మనకుండేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికే ఈ యొక్క దరిద్రత తొలగింపజేయడానికి 12 రాశుల వారికి ఫలితాలు చెప్పబడుతుంది. నమస్కారం.
శ్రీమాత్రే నమః. తదుపరి రాశి కర్కాటక రాశి వారికి ఈ అలక్ష్మీ దోష నిర్హార్థం లక్ష్మీ ప్రాప్త్యర్థం పునరుసు నక్షత్రము 4వ పాదము, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, అట్లాగే ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు. ముఖ్యంగా వీళ్ళకి లక్ష్మి అనే దోషాలన్నీ కూడా పోయి లక్ష్మీ ప్రాప్తం కలగాలంటే ముఖ్యంగా వీళ్ళకి పునరుసు నక్షత్రం వారు 4వ పాదం వారికి మాట అనేది పొదుపుగా ఉండడం మంచిది. మాట మాట్లాడేటప్పుడు పొదుపుగా ఉండడం మంచిది. భక్తి ఎక్కువగా ఉంటుంది. రెండోది నిర్ణయాధికారం దృఢత్వంగా తీసుకోవాలి మీరే. ఈ యొక్క రాశి అంతా కూడా నిర్ణయాధికారం దృఢత్వంగా ఉండాలంటే మీరే నిర్ణయం తీసుకోవాలి. పక్కన వాడి ఆలోచనతో నిర్ణయం తీసుకోకూడదు. స్వతహాగా నిర్ణయం తీసుకోవటం అనేది మంచిది. లేకపోతే అలా నిర్ణయం తీసుకోకపోవడం వల్ల మీరు తీసుకున్నట్టు బదులు మీరే పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా కర్కాటక రాశి వారు ముఖ్యంగా ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు, పునరుసు నక్షత్రము 4వ పాదం. ఈ పునరుసు 4 పాదానికి ఏదైనా కూడా మనసు నొచ్చుకోకుండా అవతల మనిషిని మాట్లాడేటప్పుడు ఇబ్బందులు అనేవి ఉంటాయి. అట్లాగే ఈ లక్ష్మీ దోష నివారణార్థం బెల్లం పానకము ఎవరికైనా కానీ బెల్లం పానకం ఇవ్వటం కానీ లేతే ఆ బెల్లంతో చేసే పదార్థాలు ఇవ్వటం కానీ చేస్తే అలక్ష్మీ దోషంపై లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. పుష్యమి నక్షత్రం వారు ముఖ్యంగా దాన ధర్మాదులు అధికంగా చేయాలి. ఉన్న దానిలోనే దానం చేయాలి. అసలు ఏమీ లేదనుకోండి, మీ దగ్గర ఉన్నది ఏదీ లేదనుకోండి, కనీసంగా పిండి పదార్థాల రూపంలో అన్నా పిండి కొనయన్నా దానం ఇయ్యాల. అది కూడా నాకు చేత కాదనుకున్నారనుకోండి, రూపాయి బిళ్ళలు ఉంటాయి కదా, 1 రూపీ కాయిన్స్, 2 రూపీ కాయిన్స్. ఈ కాయిన్స్ కానీ ఇనుము కానీ నీళ్ళల్లో వేయాలి. నీళ్ళల్లో వేస్తే దీర్ఘమైనటువంటి ఏవైతే సమస్యలుగా ఉన్నాయో అన్నీ తొలగిపోయి సత్ఫలితాలు వస్తాయి. ఇక ఆశ్లేష నక్షత్రం వారిని చూసినట్లయితే వీరికి గంభీరంగా ఉన్న పైన లోపల భయం అనేటువంటిది ఉంటుంది. భయాన్ని వేయటానికి కానీ మరి వీళ్ళు ఎలా అలక్ష్మీ దోష నిర్వహణార్థం లక్ష్మీ ప్రాప్తికి వీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే పేలపిండి, బెల్లము, నువ్వులు బాగా దంచి ఇది ప్రతి మంగళవారం కానీ ఆదివారం కానీ మీ దగ్గర ఉండేటువంటి పుట్ట దగ్గర ప్రసాదంగా పాములకు పెట్టడం, అట్లానే ఎక్కడైనా ఏ క్షేత్రానికి వెళ్ళినా కూడా ఇటువంటి పదార్థాలని ఉంటే గనక చేపలు తిరిగే ఒక చెరువు కానీ లేదా నదిలో కానీ ఇది వేయటం వల్ల మీకు సత్ఫలితాలు గోచరం చేయి అలక్ష్మి నివారణార్థం లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. మొత్తం మీద కర్కాటక రాశి వారికి చూసినట్లయితే ప్రతినిత్యం దేవుడికి వీరు చేసుకోవాల్సినటువంటి పదార్థం ఏంటంటే పాలతో ఏదైతే జరుగుతున్నాయో నైవేద్యాలుగా పాలతో కానీ నెయ్యితో కానీ చేసే పదార్థాలని, ఈ రెండింటి చేసిన పదార్థాలని దేవుడికి సమర్పణ చేయటం వల్ల మంచి కలిగి అలక్ష్మి అంతా కూడా తొలగిపోయి లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. మీరు ముఖ్యంగా ఏ క్షేత్రాలు తిరిగితే బాగుంటుంది, పరిష్కార మార్గాలకు వస్తే ఆ యొక్క సుబ్రహ్మణ్య క్షేత్రాలు, అట్లానే సమయేశ్వరి క్షేత్రము తమిళనాడులో ఉంది, మారియమ్మ గుడి. ఈ యొక్క మారియమ్మ గుడి దర్శనం చేసుకోవటం వల్ల కూడా సమస్యలన్నీ కూడా తొలగిపోయి పరిష్కారం అవుతుంది.
ఈ కర్కాటక రాశి వారికి మొత్తం మీద. శ్రీమాత్రే నమః.